ఒకే రోజు ఒకే తేదీ, ఒకసారి ప్రారంభం, మరోసారి కూల్చివేత. నెల్లూరులో రాజకీయ వేడి మళ్లీ పెరిగిందా? నెల్లూరు నగరంలో ప్రస్తుతం ఒక వాటర్ ప్లాంట్ కూల్చివేత పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. ఒకప్పుడు ప్రజల దాహాన్ని తీర్చేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువైంది. కార్పొరేషన్ సంబంధించిన ప్రాపర్టీలను రేపటి నుంచి నేను మొదలు పెడతాను. మంచిని ఎప్పుడు వాళ్ళు కాదన్నారో చెడు దాంట్లో ప్రతి దాంట్లో నిలబెడతా. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన సందర్భంగా 86వ డివిజన్లోని పాత కూరగాయల మార్కెట్ వద్ద కార్పొరేటర్ వేలూరు మహేష్ ఈ వాటర్ ప్లాంట్ ని ఏర్పాటు చేశారు. రోజు వేలాది మంది వచ్చే ఈ ప్రాంతంలో ఈ ప్లాంట్ ప్రజలకు ముఖ్యమైన సౌకర్యంగా మారింది. కానీ ఇప్పుడు అదే ప్లాంట్ అకస్మాత్తుగా కార్పొరేషన్ దృష్టికి వచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అధికారులు అక్కడికి చేరుకుని కూల్చివేత చర్యలు చేపట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మహేష్ తీవ్రంగా నిరసన తెలిపారు. ప్రజలకు త్రాగునీరు అందించే ఈ ప్లాంట్ ను ఎలా కూల్చేస్తారు అంటూ అధికారులను ప్రశ్నించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ రోజు వేలాది మంది ప్రజలకి మంచినీళ్లు కల్పించాలని చెప్పని ఉదయం వాటర్ ప్లాంట్ పెడితే అతి దారుణంగా పగలగొట్టారు. కమిషనర్ గారు ఫోన్ చేస్తే కమిషనర్ గారు ఫోన్ ఎత్తారు. ఇక్కడ ఉండే అధికారులు అడిగితే మాకు తెలియదు అంటారు. ఏంది దౌర్జన్యం? కనీసం నోటీసు, ఒక ప్రాపర్టీ డ్యామేజ్ చేసేటప్పుడు నోటీస్ ఇవ్వాలి. దాంట్లో ప్రాపర్టీ ఉంది, కన్స్ట్రక్షన్ ఉంది, లక్షలాది రూపాయలు పెట్టి ఇక్కడ ఇవన్నీ పెట్టుంటే, కన్స్ట్రక్షన్ కానీ ప్లాంట్ కానీ పెట్టుంటే ఈరోజు చూడండి ఎంత ధ్వంసం చేశారు, ఎంత దారుణం. అరగంటలో, కేవలం అరగంటలో. అధికారం అనేది ఎప్పుడు శాస్త్రం కాదు. కానీ ఈరోజు దీంట్లో పాల్గొనే ప్రతి ఒక్కరిని, అది కమిషన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా చట్టం ముందు నిలబెడతాం, న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఈరోజు దీని మీద ఎవడు ఈ ఒక దారుణానికి పాల్పడడం ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడేలాగా ఎంత దూరమైనా సరే పోరాటం. ఇక్కడే అసలు ట్విస్ట్. ఈ ప్లాంట్ ని ఏర్పాటు చేసిన రోజే అదే తేదీన మళ్లీ కూల్చివేయడానికి ప్రయత్నించడం. ఒకవైపు అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతుంటే, మరోవైపు అదే రోజున ఆయన పేరుతో ప్రారంభమైన వాటర్ ప్లాంట్ కూల్చివేతకు గురవటం. ఒక పక్క కేక్ కట్లు, శుభాకాంక్షలు, మరోపక్క అదే పేరుతో నడిచిన వాటర్ ప్లాంట్ ధ్వంసం. నెల్లూరులో ఇది సెలబ్రేషన్ డేనా లేక పొలిటికల్ వార్నింగ్ డేనా? ఇది కేవలం యాదృశ్చికమా లేక ఒక రాజకీయ సందేశమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటర్ కావాలనే కదా మేము ఇక్కడ పర్మిషన్ తీసుకొచ్చి అందరం అడిగి పెట్టారు కదా. ఇప్పుడు అడగకుండా అలా పగలు కొట్టేశారు. ప్రజలకు కావాల్సిన నీళ్ళే కదా. అందులో ఈ ఎండాకాలం అసలు పగలు కొడితే ఎంత ఇబ్బంది అవద్ది. మాకు కావాలని అప్పుడు అందరం అడిగి పెట్టించుకున్నాము. ఇప్పుడు వచ్చి నిర్దాక్షిణంగా పగలగొట్టారు. మాకు నీళ్ళు కావాలంటే కొత్తది కూడా పెట్టారు, పెట్టలేదు అంటలేదు. ఇప్పుడు ఉన్నది లేనిది రెండు కావాలి కదా. నీళ్లు అట్లా పగలగొట్టేస్తే ఎలా సార్? ప్రజలు కావాలంటేనే కదా పెట్టించారు సార్ వచ్చి, కార్పొరేటర్ మేడము. ఆ మేడంని మేము అందరం అడిగితేనే, లేడీస్ అడిగితేనే పెట్టించింది ఆ రోజు. ఇప్పుడు మాకు అది లేకుండా చేస్తే మేము ఎక్కడ పోయి పట్టుకోవాలి? లాంగ్ పోయి పట్టుకోవాలంటే లేడీస్ పోయి తెచ్చుకోలేదు. 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నీళ్లు పట్టుకుంటున్నాము. 10 సంవత్సరాల నుంచి ఉచిత నీళ్ళే మా కోసము, మాకే ఇబ్బంది లేకుండా ఉండింది. కానీ ఇప్పుడు ఇక్కడ పార్క్ కట్టాలంటున్నారు. పార్క్ కట్టే మటుకు మేము ఆడవాళ్ళం తిరగలేము. కనీసం 9 అయితే నైటు మగవాళ్ళు ఇక్కడ బంగాకి దాగును, మగపిల్లలు సిగరెట్లు దాగును, మందు దాగును, ఆడపిల్లలతో ఉంటారు. పొద్దుపోతే మేము ఒక్కరు తిరగలేము. నవరాత్రులు జరిగితే మా బిడ్డల కోసం మేము లేచి రావాలా. 10 గంటలకైనా వచ్చి మగవాళ్ళు వచ్చి తీసుకురావాలి పరిస్థితి ఉంది. ఇప్పటికే పార్క్ కడితే ఇంకా పార్కులు ఇంకా శాశ్వతం అయిపోతారు. తాగేదానికి అన్ని చేసుకునే దానికి ఇంకా చేసి మమ్మల్ని అన్యాయం చేసేందుకు పార్క్ కడుతున్నారు. ఇప్పుడు నీళ్ళు ఇస్తున్నారు, పిరిగేస్తున్నారు. ఆడు మామూలు కట్టి నీళ్ళు కట్టి ట్యాంకీ కట్టి అనవసరంగా. ఈ ట్యాంకీ లేకపోతే బాధపడాలా. ఇక్కడ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నాడు ఆయన ఏలూరు మహేష్ గారు. దాన్ని కట్టి దాని రూపాయి వేసుకుని ఇది ఫ్రీగా వచ్చేది ముఖ్యమా? దాంట్లో ఉండే రంగం ఖాళీ చేయించలేకపోతారు గవర్నమెంట్. ఎందుకు గవర్నమెంట్ ఉండేది? ఓటే రంగం అటగిస్తే ఆయన ఏదో కుట్లు కడతారు మహేష్ గారు ఖాళీ చేపిస్తే, ఆ ఓటే రంగం కోర్టు కేసిన వరకు ఖాళీ చేయాల. దానికి గీతలా నెల్లూరులో గవర్నమెంట్ హాస్పిటల్ లక్షలు వస్తున్నాయి. దానికి గీత దీని నుంచి అడ్డం అనేది కొట్టారు. ఇదేం అడ్డం? దీనికి ఏం అడ్డం లేదు. ఎవరికి ఇబ్బందులా మూల కట్టాడు ఆయన. 10 మందికి వాటర్ ఇస్తున్నాడు. ఆయన ఇంటికి కాదు, పబ్లిక్ కోసం చేశాడు. రోడ్డు కట్టేదాన్ని, ఆ ట్యాంకీ కట్టేది అది అనవసరం. ఇలా ఇది అనవసరం. ఇన్ని రోజులు ఎలాంటి సమస్య లేకుండా నడిచిన ఈ ప్లాంట్ అదే రోజున కార్పొరేషన్ కు గుర్తొచ్చిందా?
అనే అనుమానాలు స్థానికుల్లో చర్చకు దారితీస్తున్నాయి. ప్రజలకు ఉపయోగపడే ఒక సౌకర్యం రాజకీయాల మధ్య బలవుతుందా అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. నెల్లూరులో జరిగిన ఈ ఘటన కేవలం ఒక వాటర్ ప్లాంట్ గురించే కాదు. ఇది రాజకీయాలు, పరిపాలన, ప్రజా అవసరాల మధ్య ఉన్న సంఘర్షణకు అద్దం పడుతోంది.